హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బ్యాంక్ నిఫ్టీ బాస్ యూట్యూబ్ ఛానల్కి. ఈరోజు మార్చి 21వ తారీఖు శనివారం. సో గత వారం మార్కెట్ అయితే విపరీతమైన వాలటిలిటీలోకి వెళ్ళిపోయింది. ఒకరోజు మంచి గ్యాప్ అప్, మరుసటి రోజు మంచి గ్యాప్ డౌన్. ఇదే విధంగా మార్కెట్ వారం మొత్తం నడిచింది. కాకపోతే నిన్న శుక్రవారం నాడు 20వ తారీఖు మార్చి నాడు మాత్రం మార్కెట్ మంచి రికవరీ చూపించింది. కాస్త సస్టైనబిలిటీ కనిపించింది మనకి. సో నిన్నటి నిఫ్టీ మనకి వచ్చే వారానికి ఎటువంటి గైడెన్స్ ఇవ్వబోతుంది, సో వచ్చే వారం మార్కెట్ పరిస్థితి ఏంటి, ఇది కాస్త వివరంగా చూసి ప్రయత్నించేద్దాం. అలాగే ముదురుతున్న సంక్షోభం, ఈ ఇరాన్, ఇజ్రాయేల్, అమెరికా మధ్య ఏదైతే వారు జరుగుతుందో ఈ వారు మాత్రం ఒక దశని దాటిపోయిందని చెప్పొచ్చు. ఇప్పుడు ఇరాన్ తన చుట్టుపక్కల ఉన్న దేశాల మీద పగ తీర్చుకుంటుందేమో అనిపిస్తుంది అనమాట. తన దేశం అంటే ఇరాన్ దేశం ఎలాగో నాశనం అయిపోయింది కాబట్టి చుట్టుపక్కల ఉన్న మిగతా అరబ్ ప్రపంచాన్ని కూడా నాశనం చేయాలని చెప్పి కంకణం కట్టుకున్నట్టుగా ఉంది. ఇతర దేశాల మీద, చుట్టుపక్కల ఉన్న దేశాల మీద వాటి ఉత్పత్తి వాణిజ్య కేంద్రాలైన చమురు క్షేత్రాలు, అలాగే వాణిజ్యపరమైన గ్యాస్ ఉత్పత్తికి సంబంధించిన క్షేత్రాల మీద, అలాగే మౌలికంగా ఎంతో గొప్పగా అభివృద్ధి చెందిన సిటీస్ మీద, అంటే చుట్టుపక్కల ఉన్నటువంటి దేశాల నుండి ముఖ్యమైన నగరాల మీద విపరీతమైన దాడులు చేస్తుందన్నమాట. చాలా వరకు నష్టమైతే చేస్తుందని చెప్పొచ్చు. ఇప్పుడు ఖతారు దేశంలో జరిగిన ఒక గ్యాస్ ఉత్పత్తి క్షేత్రం మీద ఇరాన్ చేసిన దాడికి యావత్ ప్రపంచం కూడా ఈ సంక్షోభాన్ని చవి చూడవలసి వస్తుంది. అలాగే దీని తాలూకు యొక్క నష్టం అంచనాకి అందదనమాట. ఖతారు వెంటనే వీటిని మళ్ళీ రీబిల్డ్ చేయాలని చెప్పిన, పునర్నిర్మించాలని చెప్పి ప్రయత్నం ప్రారంభించినా కూడా అక్షరాల 5 నుండి 7 సంవత్సరాలు అయితే పడుతుంది వాటిని మళ్ళీ యాజ్ డీజ్గా పట్టుకురావడానికి. దీనికి చాలా ఖర్చు అవుతుంది. ఆర్థికంగా ఆ దేశానికి చాలా పెద్ద భారం. ఎందుకంటే ఈ మధ్యనే చాలా తనకున్న గ్యాస్ ఈ ఉత్పత్తి కేంద్రాల మీద వేల కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టి ఆధునీకరించిందనమాట. ఇవన్నీ తట్టుకోవాలి. సో ఇంత సమయాన్ని మిగతా దేశాలు కూడా భరించాలి. మన దేశం టోటల్గా ఖతార్ మీద అయితే ఈ వాణిజ్య గ్యాసు లేదా గృహ వినియోగ గ్యాస్ మీద మాత్రం టోటల్గా ఆధారపడిందని చెప్పొచ్చు. సో ఈ యుద్ధం మనకి కూడా చాలా పెద్ద ఎత్తున నష్టం కలిగించింది. ఇప్పుడు భవిష్యత్తులో కలిగించబోతుంది అనమాట. క్రూడ్ ధరలు కూడా వచ్చే వారం చాలా పెద్ద ఎత్తున పెరగబోతున్నాయి. దాదాపు ఈ సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ హెచ్చరించినట్టుగా క్రూడ్ దాదాపు ఇప్పుడు $180 అయితే చేరే అవకాశం ఖచ్చితంగా కనిపిస్తోంది. ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు, అలాగే ఇరాన్ కొత్త సుప్రీం లీడరు ముక్తజా ఖొమైనీ, వీళ్ళిద్దరిలో ఎవరున్నారు, ఎవరు పోయారు? ఇద్దరు ఉన్నారా, ఇద్దరు పోయారా? సో దీనికైతే బెంజమిన్ నెతన్యాహు సమాధానం చెప్పారు. నిన్న ఒక లైవ్ ఇంటర్నేషనల్ ప్రెస్ మీట్ అయితే పెట్టారు. సో ఇంతకాలం ఏదైతే ఆయన మీద వచ్చిన 3 వీడియోలు ఉన్నాయో ఆ వీడియోలు ఒకసారి చూద్దాం. నెతన్యాహు బతికే ఉన్నారని చెప్పి 3 వీడియోలు అయితే వచ్చినాయి. ఈ 3 వీడియోలు కూడా ఏఐతో రూపొందించని చెప్పి చెప్పారన్నమాట. కాఫీ తాగుతున్నట్టు, ప్రజలతో మాట్లాడుతున్నట్టు, ప్రజలతో మమేకమయ్యి పబ్లిక్లో తిరుగుతున్నట్టు, ఇవన్నీ కూడా ఏఐ సపోర్ట్తో చేసి అని చెప్పి చాలా చాలా రూమర్స్ అయితే వచ్చాయి. ఆ తర్వాత ఈ కొత్త ఇరాన్ లీడర్ ఉన్నారు కదా ఖొమైనీ, ముక్తజా ఖొమైనీ గురించి ప్రెసిడెంట్ ట్రంప్ గారు ఒక స్టేట్మెంట్ అయితే ఇచ్చారన్నమాట. ఆయన చనిపోయారని చెప్పి, లేదా బాగా తీవ్రంగా ఆ దాడిలో గాయపడ్డారని చెప్పి, మొహం ఛిద్రం అయిపోయిందని చెప్పి, ఒక కాలు తీసేశారని చెప్పి, ఇప్పుడు వైద్యం అంటే ఆసుపత్రిలోని ఇంటెన్సివ్ కేర్లో ఉన్నారని చెప్పి, ఇలా రకరకాలుగా రూమర్స్ అయితే వచ్చినాయి అన్నమాట. దీనికైతే ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు బ్రతికు ఉన్నారా లేదా అనే ఒక సందేహానికి స్వయంగా నెతన్యాహునే వివరణ ఇచ్చారన్నమాట. ఐఎమ్ లైవ్ అని చెప్పేసి. సో ఒక ఇంటర్నేషనల్ ప్రెస్ కాన్ఫరెన్స్ అయితే పెట్టారు యుద్ధం గురించి, యుద్ధ వార్తల గురించి. ఆ యుద్ధ వార్తల్లో లారిజియానీ అని చెప్పి ఒక సుప్రీం లీడర్ని కూడా హతమార్చినట్టుగా చెప్పారనమాట. సో లైవ్ విశేషాలతో లైవ్లో ఆయన అందరితో ప్రసంగించారు కాబట్టి ఇప్పుడు తన మీద వచ్చిన ఏదైతే ఈ వదంతులు ఉన్నాయో వాటన్నిటిని వాళ్ళు దూరం చేశారని చెప్పొచ్చు అనమాట. అంతకుముందు వచ్చిన ఏఐ వీడియోస్ కూడా స్వయంగా నేనే చేశాను, నేనే పోస్ట్ చేశాను చెప్పారు. సో దీనికి ఈ సందేహానికి అయితే ఇప్పుడు ప్రస్తుతానికి అయితే ఫుల్ స్టాప్ పడిందని చెప్పొచ్చు. ఇప్పుడు ప్రపంచ మార్కెట్లకి రెండవ ప్రశ్న, రెండవ వదంతి, దాన్ని నమ్మాలా వద్దా? ఎందుకంటే చాలా వరకు కూడా అన్కన్ఫర్మ్డ్ న్యూస్ అయితే వస్తున్నాయి అనమాట. స్వయంగా అమెరికన్ ప్రెసిడెంట్ ఈ ముక్తజా ఖొమైనీ చనిపోయారని చెప్పినా కూడా దానికి సంబంధించి ఒక ప్రెస్ నోట్ అయితే రిలీజ్ చేశారు. కాకపోతే ఆయన ఎక్కడ కూడా లైవ్లో కనిపించట్లేదు కాబట్టి ఈ అనుమానాలు ఆయన లైవ్లో కనిపించి నేను కూడా బ్రతికే ఉన్నానని చెప్పే వరకు కూడా కొనసాగుతూనే ఉంటాయి. కాకపోతే ఈయన ఒకవేళ ముక్తజా ఖొమైనీ చనిపోయినా కూడా ఇరాన్ యుద్ధ వాతావరణం మాత్రం మారే పరిస్థితి లేదు. వాళ్ళు చివరి సైనికుడి వరకు కూడా పోరాడేంత శిక్షణ అయితే పొందున్నారన్నమాట. అలాగే ఇరాను అమెరికా ఆర్థిక వ్యవస్థ మీద చాలా పెద్ద ఎత్తున దెబ్బ అయితే కొట్టడానికి ప్లాన్ చేసింది చెప్పొచ్చు అనమాట. ఇరాన్ జలసంధి నుంచి
అంటే ప్రయాణించే ప్రతి షిప్ కూడా చైనా కరెన్సీలో మాకు పేమెంట్ చేయాలని చెప్పి, అలాగే ఒక $120 బిలియన్ సమీకరణకైతే ప్లాన్ చేశారన్నమాట. ఈ హర్మోజ్ జలసంధిలో షిప్స్ వెళ్ళటానికి అనుమతి ఇవ్వడానికి చైనా కరెన్సీని వీళ్ళు ప్రోత్సహిస్తున్నారు. దాని ద్వారా ఏంటంటే డాలర్‌కి ఉన్న ప్రాముఖ్యత అయితే తగ్గిపోతుంది. కాకపోతే 1980స్‌లో, 1990స్‌లో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌కిను, అమెరికాకి జరిగిన ఒప్పందంలో ఏదైతే వాణిజ్యం ఉందో అది మొత్తం కూడా డాలర్ టెర్మినాలజీ జరగాలి. కాకపోతే ఇప్పుడు ఈ విధమైన సంక్షోభాన్ని చైనా ఏ విధంగా ఎదుర్కొంటుందో చూడాలన్నమాట. సో, యువాన్‌లో జరిగితే అది చైనాకి లాభమే. కాకపోతే ఈ చమురుకి కలిగిన ఆటంకాలు ఫస్ట్ ఎఫెక్ట్ చాలా వరకు కూడా చైనా మీదే ఉంటాయి. ఎందుకంటే చైనా ప్రపంచంలోనే 1, 2 ప్లేస్‌లో ఉంటుంది ఈ క్రూడ్ దిగుమతి. ఎప్పుడైతే వెనిజులా మీద సంఘర్షణ స్టార్ట్ అయిందో అమెరికా దాడి తర్వాత చైనా తన క్రూడ్ దిగుమతిని చాలా వరకు కూడా పెంచుకుంది. దాదాపు ఒక 30% పెంచుకుంది. కాకపోతే ఇప్పుడు కొత్తగా ఏర్పడిన ఈ సంక్షోభం చైనాకు కూడా చాలా ఇబ్బందికరమైన పరిస్థితి. అలాగే ఇప్పుడు గనుక అమెరికా ఇరాన్ వాణిజ్య ఉత్పత్తికి చాలా ప్రాముఖ్యత ఉన్న ఈ ఖర్గ్ ద్వీపాన్ని గనక సమూలంగా నాశనం చేస్తే ఇరాన్ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలుతుంది. దాంతోపాటు ప్రపంచ ఆర్థిక మార్కెట్లు కూడా బ్రహ్మాండంగా దెబ్బతింటాయి. ముఖ్యంగా మన దేశం, చైనా కూడా చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుందన్నమాట. సో, ఈ చమురు రవాణాకి సంబంధించి హార్మోజ్ జలసంధి మీద ఏ దేశం ఆధిపత్యం ఉంటుందో ఆ దేశానికి ఒక అవకాశం వస్తుంది. చైనా ముందుగానే తన దిగుమతిని దాదాపు ఒక 20-30% పెంచుకుంది. ఈ ప్రపంచంలో ఎప్పుడైతే ఈ వెనిజులా మీద దాడి, అలాగే ఇరాన్ మీద అమెరికా చేసిన హెచ్చరికలు, ఇవన్నీ గమనించి వాళ్ళు ముందుగానే దిగుమతి పెంచుకున్నారు. కాకపోతే ఇరాన్ నుంచి అత్యంత చౌకగా, అత్యంత వేగంగా చమురైతే పొందుతుందనమాట. సో, ఇరాన్ నుంచి ఇప్పుడు క్రూడ్ ఆగిపోవడం ద్వారా చైనా ఆర్థిక వ్యవస్థ కూడా చాలా పెద్ద ఎత్తున దెబ్బతింటుంది. సో, డాలరు ఆధిపత్యానికి ఎదురు తిరిగిన ప్రతి ఒక్కరు కూడా సద్దాం హుస్సేన్ కావచ్చు, లిబియా గడాఫీ కావచ్చు, ఇతర దేశాలు క్యూబా ఫిడెల్ కాస్ట్రో కావచ్చు, ఎవరైనా సరే అమెరికాకి ఎదురు తిరిగిన ప్రతి ఒక్కరు కూడా కాలక్రమంలో కనుమరుగైపోతారు. ఇది అమెరికా యొక్క డామినెన్స్. డాలర్‌ని వాళ్ళు తక్కువ చేసి, ఆ డాలర్‌ని వాళ్ళు మార్కెట్‌లోంచి, గ్లోబల్‌లోంచి తీసేస్తామంటే అమెరికా ఊరుకుంటుందా చెప్పండి. సో, ఇప్పటికే అనేకమైన యుద్ధాలతో ప్రపంచ ఆర్థిక వ్యవస్థ అతలాకుతలం అయిపోయింది. ఈ సందర్భంగా ఇప్పుడు ప్రపంచ మార్కెట్‌లో ఇరాన్ రూపంలో మరొక కొత్త సంక్షోభాన్నయితే ఎదుర్కోబోతున్నాయన్నమాట. సో, ఇరాన్‌లోని కార్గ్ ద్వీపంలోని చమురు కేంద్రాలపై దాడులు చేయాలని అమెరికా నిర్ణయం తీసుకుంటే, చైనా మాత్రం చాలా పెద్దగా నష్టపోతుంది. చైనా దగ్గర కేవలం ఒక 3-4 నిల్వలున్నాయి. అవి కూడా మిగతా ప్రత్యామ్నాయ ఇంధనాలు ఉపయోగించి లేదా రష్యా నుంచి చమురు దిగుమతి చేసుకొని కాలం గడుపుతుంది. కాకపోతే ఇరాన్‌కి మాత్రం చైనా దగ్గర ఎటువంటి రీప్లేస్‌మెంట్ అయితే లేదు. ఇరాన్ నుంచి చౌకగా పొందుతున్న ఈ చమురు రీప్లేస్‌మెంట్ మాత్రం చైనాకి దక్కకపోవచ్చు. అది గనక దూరమైతే చైనా చాలా పెద్ద ఎత్తున ఆర్థిక వ్యవస్థకి ఇబ్బందవుతుంది. అలాగే మన దేశానికి కూడా. మన దేశం కూడా టోటల్‌గా దిగుమతి మీద ఆధారపడిన కంట్రీ కాబట్టి, ఇప్పుడు గల్ఫ్ నేషన్స్ మనకొచ్చే క్రూడు లేదా గ్యాస్ మీద మనకి చాలా ఇబ్బందికరమైన పరిస్థితి. ఇది వచ్చే వారం మార్కెట్ యొక్క యుద్ధ రీతి మీదే ఆధారపడి ఉంటుంది. నిన్న మార్కెట్ బ్రహ్మాండంగా కోలుకుంది. చాలా పెద్ద ఎత్తున మంచి లాభాల్లోకి వెళ్ళిపోయింది. అంటే మొదటి పార్ట్ 12 గంటల వరకు. నిఫ్టీ దాదాపు 23,350 రేంజ్‌కి కూడా వెళ్ళిపోయింది. అక్కడి నుంచి ఎగ్జాక్ట్‌గా ఒక 250 పాయింట్ వరకు పడింది. చివరిలో మళ్ళీ కోలుకుందనుకోండి. సో, చివరిలో 23,114 వద్ద క్లోజ్ అయింది. కాకపోతే వచ్చే వారం మార్కెట్ మాత్రం మరింత వాలటిలిటీని చూడబోతుందని చెప్పొచ్చనమాట. ఎందుకంటే ఇప్పుడు మనకి గ్యాస్ ఒకటి ఇబ్బందికరమైన పరిస్థితులకు వెళ్ళిపోయింది. గ్యాస్ దిగుమతి చాలా వరకు కూడా దెబ్బతిందని చెప్పొచ్చు. క్రూడ్ కూడా బాగా దెబ్బతినింది. సో, దీన్ని మన భారతదేశం ఎంత సమర్థవంతంగా ఎదుర్కొని దేశంలో కొరత లేకుండా, అలాగే మార్కెట్‌లో పానిక్ లేకుండా చేస్తుంది అన్న దాని మీదే ఈ మన మార్కెట్ యొక్క మూవ్‌మెంట్స్ అయితే ఆధారపడి ఉన్నాయి. వచ్చే వారం 22,613 వద్ద సపోర్ట్‌ని పొందే అవకాశం ఉంది. అది గనక జరిగితే 24,374కి చాలా ఈజీగా వెళ్ళిపోవచ్చు. రికవరీ వస్తే. కాకపోతే దీనికి మూవింగ్ యావరేజ్ వద్ద చాలా పెద్ద ఎత్తున రెసిస్టెన్స్ అయితే కనిపిస్తుందనమాట. సో, 23,560 ఆ ప్రాంతాల్లో మాత్రం బ్రహ్మాండమైన రెసిస్టెన్స్ అయితే ఏర్పడవచ్చు. దానిని విత్ వాల్యూమ్స్‌తో బ్రేక్ చేస్తేనే, అంటే మూవింగ్ యావరేజ్ 50 లేదా 100 ఈ 2 రోజుల్ని గనక విత్ వాల్యూమ్ సపోర్ట్‌తో బ్రేక్ చేస్తేనే పైకి వెళ్ళే అవకాశం ఉంటుంది. ఏదేమైనా మార్కెట్‌లో మాత్రం 23,560 చాలా పెద్ద ఎత్తున రెసిస్టెన్స్‌గా ఏర్పడే అవకాశం ఉంది. అక్కడ మంచి వాల్యూమ్స్‌తో ముందుకెళ్తే గనక 24,400 ఆ రేంజ్ కూడా వెళ్ళే అవకాశం ఉంది. కాకపోతే వచ్చే వారం మార్కెట్‌లో
మనకి దాదాపు చివరి వారంకి వచ్చాం కాబట్టి, అలాగే ఈ యుద్ధం కూడా ఎటువైపు వెళ్తుందో తెలీదు కాబట్టి మార్కెట్‌లో వచ్చే వారం చాలా పెద్ద ఎత్తున అనిశ్చితత కొనసాగుతూనే ఉంటుంది. ఇందులో ఎటువంటి డౌట్ లేదు. వాలటిలిటీ ఖచ్చితంగా ఉంటుంది. గ్యాప్ అప్ ఒకరోజైతే గ్యాప్ డౌన్ నెక్స్ట్ డే గ్యారంటీగా వస్తుంది. సో, కాలు పుట్టు జాగ్రత్తగా ప్లాన్ చేసుకుంటేనే మనకి మార్కెట్‌లో లాభాలొచ్చే అవకాశం ఉంది. మార్కెట్ మాత్రం టోటల్‌గా ఇప్పుడు రాబోయే 5 సంవత్సరాల్లో ఏర్పడబోయే సంక్షోభం మీద దృష్టి పెట్టుతుందని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. సో, ఇవి ఫ్రెండ్స్ ఈ వీడియోలోని విశేషాలు మీకు వివరించి చెప్పే ప్రయత్నం చేశాను. ముదురుతున్న సంక్షోభం అయితే ఖచ్చితంగా కనిపిస్తుంది మనకి. క్రూడ్ దాదాపు డాలర్లు $180 వరకైతే పరుగులు తీసే అవకాశం ఉంది. అది వచ్చే వారం ఖచ్చితంగా జరుగుతుంది కాదు గానీ, అటువైపు అయితే మార్గం క్లియర్‌గా కనిపిస్తుంది మనకి. అలాగే గోల్డ్ అద్భుతమైన మంచి బ్రహ్మాండమైన రేట్‌లో ఉందనమాట. సో, ఇన్వెస్ట్‌మెంట్‌కి ఇప్పుడు సరైన టైం అని చెప్పొచ్చు. సిల్వర్ కూడా దాదాపు ఈ మధ్య వచ్చిన ఆల్ టైమ్ హై నుంచి దాదాపు రూ. 140, రూ. 150 పడింది. మామూలుగా చెప్పాలంటే మామూలుగా సిల్వర్ ఈటీఎఫ్. సో, దాని ప్రకారం చూసినా కూడా సిల్వర్‌లో ఇప్పుడు అద్భుతమైన అవకాశం అయితే ఉంది. ఇప్పుడు రాబోయే 3 సంవత్సరాలు ఈ టార్గెట్‌లో గనక మనం ఇప్పుడు కొనటం ప్రారంభిస్తే అద్భుతమైన లాభాలు పొందే అవకాశం ఉంది. ఇప్పుడు మంచి గోల్డ్, సిల్వర్ కూడా బెస్ట్ ప్రైస్‌లో అవైలబిలిటీ ప్లేస్‌లో ఉందని చెప్పొచ్చనమాట. ధైర్యంగా కొంటేనే బ్రహ్మాండంగా ఉంటది. పడితే ఒక 10% పడే ఛాన్స్ ఉంటుంది. కాకపోతే ఇది మాత్రం మంచి ప్లేస్. బయింగ్ జోన్‌లో ఉందని చెప్పొచ్చు. అలాగే వచ్చే వారం మార్కెట్లు చెప్పాను కదా! 22,600 నుంచి 23,500 ఈ రేంజ్‌లో మార్కెట్ కదలాడే అవకాశం అయితే ఉంది. 23,500 విత్ వాల్యూమ్ సపోర్ట్‌తో దాటితే గనక ఏకంగా 24,000 కూడా వెళ్ళే అవకాశం అయితే ఉంది. ఈ వీడియో మీకు నచ్చిందని చెప్పి భావిస్తున్నాను ఫ్రెండ్స్. నచ్చితే గనక తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. రెగ్యులర్‌గా మంచి కంటెంట్ పొందడం కోసం మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నోటిఫికేషన్ ఆన్‌లో పెట్టుకోండి. అలాగే మీకు గనక స్టాక్ మార్కెట్ పట్ల ఎటువంటి ఆసక్తి ఉన్నా స్టాక్స్, ఆప్షన్స్ లేదా క్రూడ్ కమోడిటీ కేవలం ట్రైనింగ్ కోసం మాత్రమే నన్ను సంప్రదించండి. కాంటాక్ట్ చేయడానికి వీడియో చివరిలో మన డిస్క్రిప్షన్ అయితే ఉంది టెలిగ్రామ్ ఛానల్ యొక్క లింకు. దాని ద్వారా సంప్రదించి వివరాలు పొందండి ఫ్రెండ్స్. వీడియో చూసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. ఫ్రెండ్స్ నేను సెబీ రిజిస్టర్డ్ కాదు. నాకున్న బ్యాంకింగ్ ఎక్స్‌పీరియన్స్ ఎగ్జాక్ట్‌గా 25 ఇయర్స్. అలాగే నాకున్న స్టాక్ మార్కెట్ ఎక్స్‌పీరియన్స్ మోర్ దెన్ 35 ఇయర్స్ ఇప్పుడు. ఈ ఎక్స్‌పీరియన్స్‌లో నేను పడిన అనేకమైన కష్టాల నుండి, నష్టాల నుండి నేర్చుకున్న గుణపాఠాల ద్వారా నాకు నేనుగా సొంతంగా డెవలప్ చేసుకున్న అనేకమైన టెక్నికల్స్ ద్వారా నేను మీకు ఎడ్యుకేషన్ మరియు లెర్నింగ్ పర్పస్‌లో నేర్పించే ప్రయత్నం మాత్రమే చేస్తున్నాను. ఈ వీడియో కేవలం మీకు లెర్నింగ్ పర్పస్ మాత్రమే, ఎడ్యుకేషన్ పర్పస్ మాత్రమే. అంతేగాని నేను మిమ్మల్ని స్టాక్ మార్కెట్‌లో పెట్టుబడులు పెట్టమని, లేదా ఆప్షన్ ట్రేడింగ్ చేయమని ఏ విధమైన సలహాలు ఇవ్వబోట్లేదు. అలాగే మిమ్మల్ని చేయమని నేను ప్రోత్సహించట్లేదు. కేవలం మీరు నేర్చుకోండి. మీకు మీరుగా నిలబడండి. ఆసక్తి ఉంటే ట్రేడింగ్‌ని ఒక సెకండరీ ఇన్‌కమ్‌గా తయారు చేసుకొని మాత్రమే చెప్తున్నాను. స్టాక్ మార్కెట్‌లో మీరు పెట్టే ప్రతి రూపాయి కూడా ఎంతో కొంత పెట్టుబడి నష్టాన్నయితే కలిగి ఉంటుంది. దాన్ని అర్థం చేసుకున్న తర్వాత మాత్రమే మీరు ట్రేడింగ్ ప్రారంభించండి. అంతేగాని నేను మిమ్మల్ని ట్రేడింగ్ చేయమని ప్రోత్సహించడం అయితే లేదు. నేర్చుకోండి. మీకు మీరుగా ట్రేడింగ్ చేసుకోండి. అంతవరకు ఈ సలహా సంప్రదింపులు జరపబడతాయి. చూసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్. నచ్చితే గనుక తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. రెగ్యులర్‌గా మంచి కంటెంట్ పొందడం కోసం మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో చూసినందుకు వన్స్ అగైన్ థ్యాంక్ యూ వెరీ మచ్.